గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జనవరి నుండి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు జరిగిన ఇంటర్వ్యూలకు సమ్మరీ. ఏసీబీలో చిన్న చేపలు పట్టుకుంటారు, పెద్ద చేపల జోలికి పోరు అనే అపవాదుని కొట్టిపారేశారు కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న. లంచాలు తీసుకున్న అధికారి చేతులు ఎందుకు అడుగుతారు, ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో దర్యాప్తు ఎలా కొనసాగుతుందో వివరించారు. మాకంటే వాళ్ళకే ఎక్కువ ఫీల్. పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీస్ అయితే వాళ్ళకు ఒక ఇల్లు అనేది ఒక లగ్జరీ చేయాలి. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇక జీవితం ఇంటికే పరిమితం అనుకున్న మహిళలకు ఆ ఆలోచన నుంచి బయటికి రండి అంటున్నారు ఎమ్మెనగనూరు డీఎస్పీ భార్గవి. పురిటి నొప్పులు తీరకముందే ట్రైనింగ్ చేసి డీఎస్పీ పోస్ట్ సాధించారు ఆమె. మహిళలు శారీరకంగా దృఢంగా లేకపోయినా మానసికంగా దృఢంగా ఉంటారని నిరూపించారు ఆమె. డీఎస్పీ వచ్చిందని తెలిసేసరికి నేను ఆర్బీఐలో జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ నాకు. అప్పుడు ఐ వాజ్ క్యారింగ్ ఎట్ దట్ టైం. డెలివరీ కూడా అవ్వలేదు. సో నేను ఇంట్లో ఉండేసరికి చాలా డిప్రెస్ అయిపోయేదాన్ని. అంటే ఎప్పుడు కూడా ఎక్కువ చదువుకోవడము, జాబ్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉండేసరికి ఒకటి కాదు, రెండు కాదు, 3 ప్రాణాంతక వ్యాధుల నుండి బయటపడి అడిషనల్ ఎస్పీ స్థాయిలో రిటైర్ అయ్యారు హరిహర సింగ్. సంకల్ప బలం ముందు ఏ రోగమైన బలాదూరని నిరూపించారు. బ్రెయిన్ స్ట్రోక్ పారాలిసిస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను బీయింగ్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్, ఐ వాజ్ అన్ ఐసీయూ బెడ్. సార్, ఆ క్యాన్సర్ అని తెలియగానే మీరు 80% ఆఫ్ స్టమక్ వాజ్ రిమూవ్డ్. ఐ వెంట్ టు ఆంకాలజిస్ట్ చంద్రశేఖర్ రావు. తండ్రి చిరు వ్యాపారి అయినా తను అనుకున్న లక్ష్యానికి అది పెద్ద కొలబద్ద కాదు నిరూపించారు మరో మహిళా డీఎస్పీ హేమలత. మదనపల్లిలో నూడిల్స్ పాయింట్ నడుపుతున్న తండ్రికి చేదోడు వాదడుగా ఉంటూ డీఎస్పీ పోస్ట్ సాధించారు ఆదోని డీఎస్పీ హేమలత. ఇక సివిల్ సాధించడమే తన గోల్ అంటున్నారు హేమలత. నాన్నగారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండేది ఇక్కడ మదనపల్లి. వాళ్ళ టిఫిన్ సెంటర్ నడిపిన పిల్లలు మాత్రం బాగా చదివించారు. అంటే మా ఫాదర్ కూడా డిప్లొమా సివిల్ ఇంజనీర్ చేశారు. కాకపోతే జాబ్ సరిగ్గా లేనందువల్ల 95 ఆ టైంలో. అడవుల్లో ఉండాల్సిన పులులు బయటికి ఎందుకు వస్తున్నాయి, పులి ఎలా వేటాడుతుంది, వేటగాడు పులిని ఎలా బంధిస్తాడు అనే వివరాలు చాలా క్లియర్గా వివరించారు కవ్వాల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ మోహన్. అడవిలోంచి పులి ఎందుకు బయటకు వస్తుంది? హెర్బివోర్ పాపులేషన్స్. ఆ విధంగా ప్రతి సంవత్సరం అక్కడ 60-70 ఎక్కువ పెరుగుతూ ఉండాలి ఎప్పటికీ. అక్కడ దుప్పులు కానీ, జింకలు కానీ, లేకపోతే పందులు కానీ ఏవైనా కూడా. అది ఎప్పుడైతే పెరగదో సమస్యలు. సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్పారు ఇన్స్పెక్టర్ దిలీప్. 1930కి కాల్ చేస్తే మనకు సర్టన్ ప్రొసీజర్ ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ ఉందండి? డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. శివరాత్రికి శ్రీశైలంలో తీసుకున్న జాగ్రత్తలు, భక్తులకు ఎలాంటి సదుపాయాలు కల్పించారో చెప్పారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గారు. గత ఏడాది చూస్తే దగ్గర మనకి 7 లక్షల మంది బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ఈ సంవత్సరం 50% అధికంగా బ్రహ్మోత్సవాలకి హాజరవడానికి అవకాశం ఉంది. శివరాత్రి ముందు శ్రీశైలంలో ఎందుకు తోపులాట జరిగింది, ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. శ్రీశైలంకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎటుపక్క చూసినా 60 నుంచి 100 కిలోమీటర్లు తెలంగాణ తర్వాత మన ఆంధ్రాలో ప్రకాశం జిల్లా వాళ్ళతో ప్రాపర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసుకుని దోరణాల దగ్గర ఆపటం. నెక్స్ట్ ఇంకా బాగా ఎక్కువ రద్దీ ఉంటే వాళ్ళు ఇంకా వెనకాల కూడా కొంత ఆపుకోమంటాం. శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో విశిష్టత ఏంటంటే శివమాల ధరించిన స్వాములు విరముళ్ళు కట్టుకుని వస్తారు. వాళ్ళకి స్పర్శ దర్శనం అనేది కల్పిస్తారండి. నుంచి 42 కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి కాలినడకని వస్తారు. ఆ మార్గ మధ్యంలో ఎటువంటి సదుపాయాలు ఉండవు. మీరు సైబర్ క్రైమ్ బాధితులైతే సీమిత్ర మీకు ఎలా సహాయపడుతుందో చెప్పారు శ్రీకాంత్ అండ్ మీనా. మనకి సీమిత్ర వల్ల ఏమైతుంది అంటే ఫస్ట్ 1930 విక్టిమ్ ఎప్పుడైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. సక్సెస్ఫుల్గా కంప్లైంట్ లాంచ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అయితే టెలిగ్రామ్ అప్లికేషన్ లింక్స్ ఉన్నాయా, వెబ్సైట్ లింక్స్ ఏమైనా మెన్షన్ చేసిరా. భయంతో ఉండిపోయి ఏదో జరిగింది అని షాక్ ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుంటారు, వాళ్ళకి ఆ విధంగా రియాక్ట్ అయిన మీరు ఇచ్చే సమాధానం?
ఫస్ట్ మేము కాంటాక్ట్ అయిన వెంటనే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థకి శిక్ష ఎందుకు పడింది, అసలు ప్రత్యూష చనిపోవడానికి కారకులు ఎవరో చెప్పుకొచ్చారు ఫోరెన్సిక్స్ మాజీ డాక్టర్ నారాయణ రెడ్డి గారు. చావడానికి తాగలేదు, అబ్బాయి తల్లి ఎవరైతే వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవటం లేదో ఆమెను కంపెల్ చేసి ఆమె దగ్గర పెళ్ళికి ఒప్పించడానికి తాగినాడు అనేది నా ఒపీనియన్. అంటే ఇది వచ్చేసి అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ కిందకి కూడా రాదు, థ్రెటన్ టు కమిట్ సూసైడ్, బెదిరించటం, అటువంటి కేసుగా ఇది తెలుస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి తన పిల్లలతో రైలు పట్టాలపైకి రావడానికి అసలు కారణం అదే అంటున్నారు రైల్వే డిఎస్పీ ఎస్ఎన్ జావేద్ గారు. సార్ ఇటీవల చర్లపల్లి జరిగిన ఘటన ప్యూర్లీ ఆమ్రేజ్ అంటారా లేదా ఇందులో ఏదైనా కాన్స్పిరసీ ఉంది? ఆయన లోకో పైలట్ అంటాడు, నేను హూటర్ ఇచ్చిన సార్ సైరన్ బాగా పెడితే కూడా వాళ్ళు ముగ్గురు ఒకరు గట్టిగా పట్టుకొని ఉన్నారు ట్రాక్ మధ్యలోనే. మనసులో వచ్చింది అంటే చేసేదండి ఆమె. వాళ్ళ తల్లి మదర్ చెప్తుంది. కన్న కూతుర్ని అత్యాచారం చేసి హత్య చేయడానికి గల కారణంతో పాటు అయోషా మీరా కేసులో సత్యంబాబు దొరికిపోవడానికి కారణాలు వివరించాడు అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ గారు. అయోషా మీరా కేసు యాక్చువల్గా అయితే అయోషా మీరా కేసు మరి అప్పటికే చెమటలు పట్టేస్తున్నాయి. తను ఒక చేసిన వాటిని ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే ఒక కేసు మాకు టోటల్గా మ్యాచ్ అవుతూ వచ్చింది. దెన్ ఈ డజంట్ నో దట్ వీఆర్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. సో దాంట్లో భాగంగా ఇతను ఆయిషా కేసుని ఎలా స్కేలప్ ఎలా చేశాడు, ఏ టైంకి ఎట్లా పోయాడు. అడవిలోకి వెళ్ళడానికి 45 సంవత్సరాల ఆదివాసుల కోసం పోరాడి బయటికి రావడానికి గల కారణాలు ఎక్స్క్లూజెంట్లో ఇచ్చారు మాజీ మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాల్ గారు. అజ్ఞాతంలో ఉన్న వాళ్ళందరూ దయచేసి బయటికి రమ్మని వేడుకుంటున్నారు మాజీ మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాల్. ఇంతకాలం అంటే 45 సంవత్సరాల తర్వాత మీకు మెలకు వచ్చిందంటారు? ఇంకా నష్టాలు జరగకూడదు. మెలకు చాలా ముందే అయింది, కాకపోతే పార్టీలో క్రమశిక్షణ సూత్రాలు ఉంటాయి. హోలీ నాడు బంగ్ తాగితే ఏమవుతుంది, తండాయి డ్రింకులో కలుస్తున్న మత్తు పదార్థాలు వివరించారు ఎక్సైజ్ ఆఫీసర్. మీ పిల్లలు డ్రగ్స్ బానిసలుగా ఎలా మారుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అంజిరెడ్డి గారు ఇంటర్వ్యూ చూడండి. జనరల్గా హోలీ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా ఇలాంటి బంగ్ గంజాయి ఆకులతో చేస్తారు. మామూలు ఎండు గంజాయి ఏదైతే అమ్మడానికి ఇప్పుడు ఉంటుందో దాన్ని ఉడకబెట్టి దాన్ని మళ్ళీ పేస్ట్ లాగా చేసి, తండాయి అయితే 50 రూపీస్, మసాలా హోనా అనే మసాలా కావాలా అన్నట్టు. దుల్పేట టైట్ అయిపోయింది రవ్వ, అక్కడ దొరకట్లేదు. నానక్రామ కూడా ట్రై చేద్దాము, అక్కడ దొరకట్లేదు, మాంగరబస్తి ట్రై చేద్దాము. మీకు మెచ్చే మరిన్ని ఇంటర్వ్యూలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినా. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.